నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసంలో చివరి సోమవారం నేపథ్యంలో భక్త జనంతో పోటెత్తిన శివాలయాలు. కేశవునికి ప్రీతిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధానంలో సామూహిక శ్రీ సత్యదేవ వ్రత పూజలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా మహిళా బాలల గ్రంథాలయంలో కవి సమ్మేళనం. డివిజన్ గ్రీవెన్స్ కు 12 ఆర్జీలు రాగా మండల గ్రీవెన్స్ కు 5 ఆర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. హరిహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ప్రాతకాలం నుండి శైవాలయాల్లో స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించగా అశేష సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ఆర్తి మీర పూజలు తిలకించారు. భక్తి పారవశ్యంతో ఓం నమ శివాయ పంచాక్షరిని పఠించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో పట్టణంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని విశేష అభిషేక పూజలు తిలకించారు. గంగానమ్మపేటలో వేంచేసుకున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుండి పంచామృత అభిషేకాల పూజలను అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మారిస్పేటలో వేంచేసుకున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో అర్చక స్వాములు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేక పూజల్ని భక్తుల అభిష్టం మేరకు నమ్మక చమకములతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. రామలింగేశ్వరపేటలో వేంచేసుకున్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి సన్నిధానంలో కార్తీక మాసం చివరి సోమవారం ప్రాధాన్యతను చాటే విధంగా అర్చక స్వాములు అభిషేక పూజలు నిర్వహించగా మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి మీర అర్పించారు. ఆలయ ఈవో హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల క్రమంలో చలిగాలులు వీస్తున్న తెల్లవారుజామునే ఆలయాలు మాలదారులైన స్వాములు మహిళా భక్తులతో పోటెత్తాయి. పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ భక్తుల నాలుకలపై నాట్యం చేసింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని స్థానిక షిరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 12వ ఉచిత సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వికానసర్ శ్రీనివాస్ ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాస్ వైజ్ఞాన పండితులు నారాయణ గోవర్ధన్ లక్ష్మీ రఘురాం శ్రీ భాష్యం సాకేతులు వైదిక క్రతువును అగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉచిత శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ అభినందనలు తెలిపారు. అర్చకులు మాట్లాడారు. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక శ్రీ రమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 108 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొని శ్రీ సత్యదేవ వ్రతాన్ని ఆచరించడం జరిగిందని, వ్రతంలో పాల్గొన్న దంపతులకు శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ సంకీర్తన సభ్యులు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం ఉదావాహమన్నారు. వ్రతం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, పలువురు ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. తండ్రిని చూసి తండ్రి ఆలస్యం చేస్తావు, ఇంటికి పోదాంరా. సరే ఎప్పుడైతే ప్రసాదం తీసుకుని వచ్చారో భర్త ఆ పడవలో నుంచి ఒక్కసారిగా పైకి లేపించారు. మునిగిపోయినాడు అనుకున్నారు, చాలా దుఃఖపడ్డారు. కానీ స్వామి కనుగొన చేత మళ్ళీ చనిపోయినాడు అనుకున్నటువంటి ఆయన పైకి లేచి వచ్చారు. బంధుమిత్రాలతో కలిసి అక్కడే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఆ వయసును ప్రతికున్నంత కాలము ప్రతి పౌర్ణమి ప్రతి ఏకాదశి కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూనే ఉన్నారు. అటువంటి ఆ నారాయణమూర్తి యొక్క విజయ అనుగ్రహం చేత
సకల ప్రజలు కూడా శుభం కలగాలంటే విడిపోకుండా మనం ప్రతి సంవత్సరం ఒకసారి ఆనందంగా చేసుకుంటున్నామంటే మరి తప్పనిసరిగా ఏదో స్వామి కటాక్షం ఉండి తెలుస్తుంది. అటువంటి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక షరా బజార్లో వేయించినటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనాబృందం సంయుక్త ఆధ్వర్యంలో 12వ ఉచిత సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని ఈరోజున ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వంశపారంపర్య రచకు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 108 మంది దంపతులు ఈ యొక్క వ్రతంలో పాల్గొని శ్రీ సత్యదేవ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకి అలాగే అందరికీ కూడా సత్యదేవుని ఆశీస్సులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి 5 ఆర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మండల గ్రీవెన్స్ కు మొత్తం 5 ఆర్జీలు వచ్చాయన్నారు. మల్లెపాడు గ్రామంలో శ్మశాన వాటికకు దారి ఏర్పాటు గురించి 1 సర్వే నెంబర్లు ఇతరులు ఉండడం వల్ల గ్రామ సచివాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, 2 ఆర్జీలు కుటుంబ సమస్యలపై కొలకలూరు నుండి 1 ఆర్జీ సీఎం కాలనీలో పట్ట మార్పు గురించి 1 ఆర్జీ వచ్చినట్లు తెలిపారు. 5 ఆర్జీల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా డివిజన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యాలయ అధికారి ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. డివిజన్ ఈవెంట్స్ కు మొత్తం 12 ఆర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి 1, మున్సిపల్ విభాగానికి 3, మెడికల్ విభాగానికి 2, పంచాయతీరాజ్ విభాగానికి 3, ఇరిగేషన్ విభాగానికి 1, PRDA విభాగానికి 1, పోలీస్ విభాగానికి 1 ఆర్జీ వచ్చినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మండల గ్రీవెన్స్ మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు, డివిజన్ గ్రీవెన్స్ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. అందులో 1 అర్జీ మల్లెపాడు గ్రామస్తులు శ్మశానానికి వెళ్లే దారి సరిగ్గా లేదని దారి కావాలని అడిగారు. ఇది ఇప్పుడు MDO గారికి మాట్లాడాం. సాధ్యాసాధ్యాలు విషయంలో డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. అలాగే 2 అర్జీలు రైతులు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మ్యూటేషన్ కోసం ఇతరులు అని ఉండడం వల్ల అసలు అప్లై చేసుకోవడానికి రాలేదు అని చెప్తున్నారు. సుమారుగా 20 రోజుల నుంచి ఒక సర్వే నెంబర్లో ఇతరులు అని ఉంటే అది నమోదు పైనుంచే బ్లాక్ చేశారు. అట్లాంటి సర్వే నెంబర్స్ అన్ని వెంటనే జేసీ గారి నోటీస్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి రైతుల సమస్యలు వస్తూ ఉన్నాయి మా మధ్య ఫ్రీక్వెంట్గా. ఇప్పటికే 8 అర్జీలు అందినాయి ఇలాంటివి. మన మండలంలో ఇలాంటి అర్జీలు ఇలా అసలు అర్జీ పెట్టుకోవడం కాకుండా ఏమేమి ఇలాంటి ఇతరులు అనే ఖాతాలు ఉండి రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేనిది ఏముందో గ్రామాల వారీగా తయారు చేసి మా జాయింట్ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే కొలకలూరు నుంచి మరొక ఆవిడ మనవడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నది ఒకటి వచ్చింది. ఇది పోలీసు వారి సహకారంతో ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే దాన్ని రెక్టిఫై చేసి ఏర్పాటు చేస్తాం. మరొక అర్జీ లోకల్గా CBN కాలనీలో పట్టా మార్పిడి కోసం వచ్చింది. ఈ 5 అర్జీలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ సకాలంలో వెంటనే పరిష్కరిస్తాం. మేధస్సును పెంచుకునే పుస్తకాలకు వేదికలు గ్రంథాలయాలని విద్యార్థులు తమ దైనందిన జీవనంలో గ్రంథాలయ పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం అలవర్చుకోవాలని భక్తులు తమ ప్రసంగాల ద్వారా వ్యక్తం చేశారు. స్థానిక కొత్తపేటలోని మహిళల బాలల గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా సోమవారం స్వర్ణలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవులు దేవిశెట్టి కృష్ణారావు, జె గంటయ్య, కోట లీలాకృష్ణ, విష్ణు మొలకల, భీమేశ్వర ప్రసాద్లను సత్కరించారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీతలు గ్రంథాలయ ప్రాముఖ్యతను, విద్యకున్న ప్రాధాన్యతను తెలియజేసేలా కవితలు, పాటలు, పద్యాల ద్వారా విద్యార్థులకు వివరించారు. విద్యతో పాటు గ్రంథాలయాల పఠనం ద్వారా విజ్ఞానదాయకమైన పుస్తకాలు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్న ఎందరో ప్రముఖులు కవులుగా రాణిస్తున్నారని తెలిపారు. భాషపై పట్టు సంపాదించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని గ్రంథాలయ అభివృద్ధి సంఘం కార్యదర్శి, స్వర్ణలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు, గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత, తన్నీరు శివశంకర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, చల్లగాలి శ్రీదేవి, రఘునాథరావు, విజయ్, హరికిషన్ తదితరులు ఉన్నారు. కాగితం విధానం చెప్తాం. మనసులో ఏదనుకున్నారో అది కాగితం పెట్టండి, తప్పు ఒప్పు వదిలేసేయండి. మీ అందరికీ నాన్న దగ్గర అది కదా, నాన్న దగ్గర ప్రేమగా ఉంటారు, నాన్న ముద్దుగా మాట్లాడతారు, నువ్వేం చెప్పినా వింటారు కదా. నాన్నకి వినిపించండి. ఫస్ట్ శ్రోత ఆయనే. బాగుందంటాడు, బాగోపోయినా బాగుందంటాడు. ఆయనకు ఆప్షన్ లేదు, మీరు అమ్మాయి నువ్వే కాబట్టి.
బాగుందన్నా ఇంకోటి రాయండి. అర్థమైంది. మన కోట శ్రీనివాస్ గారు ఒక ఫ్యాన్సీ షాప్ నడుపుతున్న వ్యక్తి, అతనికి కవిత్వాలు ఇవాళ ఏమి తెలియదు. సరదాగా ఇంట్లో కూర్చొని ఇప్పుడున్న వచ్చిన ఆలోచనని పుస్తకం మీద పెట్టుకునేవాడు. అట్లా వచ్చి వాళ్ళ పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకాన్ని పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అనేక అవార్డులు, అలాగే రివార్డులు అంటే డబ్బులు కూడా సంపాదించారు. కవిత్వాలు డబ్బులు వస్తాయా? అందరు పోగొట్టిన వాళ్ళు కనపడతారు. అని నేను చెప్పేది, ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు, ఒక ఆలోచన తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలి. మరి కవితలు, పాటలు, పద్యాలు ఇవన్నీ కూడా చాలా కరతలామలకు. పాటలు ఎన్ని పాటలు ఉన్నాయి, మీకు సంబంధించిన ఎన్ని పాటలు ఉన్నాయో నా దగ్గర ఎన్ని పాడగలను మీరు వినడానికి ఇది సమయం కాదు. కానీ చదువు మీద ఒక చిన్న పాట పాడతాను. చూపును అది సమస్త విశ్వం విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మరుజన్మంటూ ఉంటే లైబ్రేరియన్గా పుట్టాలని ఉంది, నిత్యం దేవాలయంలో గడపాలని ఉంది. అంటే ఇప్పుడు లైబ్రేరియన్ గారంటే ఏంటి? వారు అదృష్టవంతులు. ఆ నిత్యం దేవాలయంలోనే ఉంటారు. నాకు దేవుడి గుడి అవన్నీ నాకు అనవసరం. నా ఆలయం గ్రంథాలయం. అక్కడ నేను ఉండాలంటే నిత్యం లైబ్రేరియన్ పుట్టా. వారికి ఉన్నంత అదృష్టం వేరే ఎవరికి ఎవరికి ఉండదు. తినడానికి ఆహారం దొరుకుతుందేమో అని విపరీతంగా వెతుకుతుంది ఆకలి. ఇంతలో కనపడ్డాడు ఒక వ్యక్తి. నన్ను తన వెంట తీసుకువెళ్ళాడు పలహారశాలలోకి. అక్కడ నాకంతా వింతగా గోచరిస్తున్నది. అక్కడున్న పదార్థాలన్నీ కొత్తగా కనపడుతున్నాయి. ఒక్కొక్క దాని గొప్పతనం గురించి అడిగి తెలుసుకున్నాను. నా మనసుకు నచ్చిన 4 పదార్థాలను కొనుగోలు చేశాను. తీరా వాటిని ఎలా తినాలో అర్థం కాలేదు. విషయం ఆలస్యంగా తెలిసింది. నేను కొన్న వాటిని తినాలంటే చదువు అవసరమని. పుస్తకాల్లోని జ్ఞానాన్ని జీర్ణించుకొనుట కేవలం మనుషుల వల్లే అవుతుందని బోధపడింది. సాయి మంగా మెడికల్స్ అధినేత రమేష్ కుమార్ గారు మనకి గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు 30 మంది విద్యార్థుల సభ్యత్వాన్ని ఇస్తాను అని స్పాన్సర్గా ముందుకొచ్చున్నారు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అంతేకాకుండా ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు పద్యాల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమం కూడా ఈరోజు ఉన్నది. ముందుగా లక్కరాజ్ సాయి గారు ఈరోజు కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. అంటే కవులు మీకు చిన్న చిన్న కవితలు రాయటం ఎలా అనేది వాళ్ళు ఆ కవితలు మీరు నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఈరోజు ఇస్తారు. యాక్చువల్గా మీరు పిల్లల్లో నుంచి కవితలు తీయొచ్చు, కానీ అనుభవజ్ఞులైన పెద్దల నుంచి మీరు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మన ముఖ్య అతిథులుగా పిలిచి వారి నుంచి మీకు నేర్పించడం జరుగుతుంది. ఆంధ్ర వాల్మీకిగా కీర్తి గడించిన శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమంలో కార్తీక మాస విశిష్టత క్రమంలో కోటి దీపోత్సవం విశేషంగా నిర్వహించారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేయించేస్తున్న దాసకుటి ఆశ్రమంలో కార్తీక మాస విశేష కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విశేష దీపోత్సవ కార్యక్రమంలో మహిళా భక్తులు భక్తి మీర కార్తీక దీపాలు వెలిగించారు. దాసకుటి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి మీడియాతో మాట్లాడారు. గత 11 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజ దాస స్వామి కార్తీక కోటి దీపోత్సవ ఆధ్యాత్మిక వేడుకల్ని ప్రారంభించారని అన్నారు. ఆ పరంపరగా కార్తీక మాస విశిష్టతను చాటుతూ కోటి దీపోత్సవ సేవ నిర్వహించినట్టు తెలిపారు. డిసెంబర్ 14 నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రత్యేక పూజలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. వివాహం కోసం ఎదురుచూసే యువతి యువకులకు ధనుర్మాసంలో విశేష పూజలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు గత 11 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజ దాస స్వామి వారిచే ప్రారంభింపబడిన కార్తీక కోటి దీపోత్సవము ఈ సంవత్సరము ఈరోజు ఆదివారం నాడు భక్తుల సముదాయంతో ఎంతో విశేషంగా జరుగుతుంది. ఈరోజు ఉదయము సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. కార్తీక మాస సందర్భంగా ప్రతి నెల కళ్యాణాలు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. ఈరోజు కూడా సత్యనారాయణ వ్రతం జరిగింది. ఈ రాత్రి దీపోత్సవం జరుగుతుంది. ప్రముఖ అందరూ పాల్గొంటున్నారు. చాలా విశేషమైన రోజు కార్తీక మాసము. తర్వాత
రేపు డిసెంబరు 16 నుంచి ధనుర్మాసం జరుగుతుంది. 74వ ధనుర్మాసం జరుగుతుంది. ధనుర్మాసం అంటేనే వివాహాలకి మంచి ముఖ్యమైనది. ఆ నెల రోజులు వివాహం కావాల్సిన వాళ్ళు వాళ్ళ గోత్రనామాలు మాకు తెలియజేయవలసింది కోరుతున్నాను. నేను షష్టమ పీఠాధిపతి సీతారామదాస స్వామి. 9966153156 9966153156. జై శ్రీరామ్. సినీ రంగాన్ని కుదిపేసిన ఐబొమ్మ సూత్రధారిని సైబర్ పోలీసులు అదుపులో తీసుకున్న క్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా స్పందించారు. ఇలాంటి హ్యాకర్స్ వల్ల సినీ రంగానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎక్కడైనా ఇలాంటి సంస్థలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. సోమవారం మా ఏపీ కార్యాలయంలో సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ఐబొమ్మ సూత్రధారి వెబ్సైట్ల ద్వారా 22,000 సినిమాలను హ్యాకింగ్ చేసిన తీరు, సినీ రంగానికి జరిగే నష్టాల గురించి వివరించారు. సినీ నిర్మాతల కుటుంబాలు కుదేలయ్యే పరిస్థితికి దోహదమైన ఐబొమ్మ సూత్రధారిని సైబర్ పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో నిర్మాతల సంక్షేమం కోసం ఇటువంటి నేరగాల పట్ల మరింత నిఘా అవసరమైన భావన వ్యక్తం చేశారు. ప్రచురితమైన ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్, ఇది ఒక పైరసీ చేసే వెబ్సైట్. ఫ్రాన్స్ దేశంలో తయారైన ఈ వెబ్సైట్ కరేబియన్ దీవుల్లో ఆపరేట్ చేస్తూ 22,000 సినిమాలను ఆయన వెబ్సైట్లో పెట్టి సినిమా రిలీజ్ అయిన నిమిషాల్లోనే దాన్ని వెబ్సైట్లో నుంచి ప్రసారం చేస్తుంది. సినిమాలకి ఎంత నష్టం వస్తుంది? భారతదేశ సినిమా పరిశ్రమకి 22,400 కోట్ల రూపాయలు 2024 సంవత్సరంలో నష్టం వచ్చింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమకి ఎంత నష్టం వచ్చిందంటే 3,700 కోట్ల రూపాయలు ఈ పైరసీ వల్ల గత ఏడాది నష్టం వచ్చింది. ఎవరు తిన్నట్టు సొమ్ము? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక నిర్మాత తన ఆస్తులు అమ్ముకుని వడ్డీలకు డబ్బులు తెచ్చి, ఫైనాన్స్కి డబ్బులు తెచ్చి, సినిమా మీద ఉన్న ప్యాషన్తో సినిమాలు తీస్తుంటే వీళ్ళు విమానాన్ని ఫ్లైజాక్ చేసిన అంతకన్నా అతి సులువుగా సినిమా రిలీజ్ అయిన రోజునే థియేటర్లో కూర్చొని రికార్డ్ చేస్తున్నారు. సినిమాలు ప్రసారం చేసే ఏవైతే ఉన్నాయో ఆ మాధ్యమాలను హైజాక్ చేస్తున్నారు హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి. ఇలా ఉపయోగించినందువల్ల సినిమా పరిశ్రమలో భూకంపం వచ్చిందని ఇందాక నేను చెప్పినట్లుగా సినిమా పరిశ్రమ అతలాకుతలం అయిపోయింది. ఇది మామూలు బుర్ర కాదు. ఒక్క ఇజ్రాయెల్ దేశస్తుడేమో అనుకున్నా నేను. కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు కూకటపల్లిలో ఉన్న అతను ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ వెబ్సైట్ ఐబొమ్మ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి కరేబియన్ దీవులకి వెళ్ళి కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేసి 22,000 సినిమాలను ఈ రోజుకి వెబ్సైట్లో పెట్టి చేశాడంటే అతని బుర్రకు మామూలుగా దండం పెట్టుకోవాలి. ఆ దండం పెట్టుకునేదేదో అతను దేశ భద్రత కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి, దేశ సౌభాగ్యం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి, ఏ పాకిస్తాన్ మీద దాడి చేయటానికో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే సలాం చేస్తాం. కానీ నిర్మాతలు కడుపు కొడతాం ఎందుకు? ఈ నిర్మాతలు కడుపు కొట్టడం ఏంటి? లెట్ మీ అప్రిషియేట్ ద సైబర్ పోలీస్ బికాస్ దే డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సినిమా పరిశ్రమ నిలబడటానికి, సినిమా పరిశ్రమ బతకటానికి, సినిమా పరిశ్రమ మరికొంతకాలం మిగలటానికి మీరు దోహదపడాలి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మానుకోవాలని సూచిస్తున్నా. తెనాలి పట్టణంలోని ప్రధాన రహదారుల ప్రక్కన ఫుట్పాత్లపై ఏర్పాటు చేస్తున్న వ్యాపార సముదాయాల వల్ల ట్రాఫిక్ సమస్య రోజురోజుకి జటిలమవుతున్న నేపథ్యంలో తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఆదేశాల మేరకు తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బందితో వ్యాపార సముదాయాల వారితో మాట్లాడారు. ఆ వ్యాపార సముదాయాలు అక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తెనాలి విజయవాడ రహదారిలో కాలువ పక్కన గల పాదచారులు నడిచే ఫుట్పాత్లపై అనుమతులు లేకుండా చిరు వ్యాపారులు తమ వ్యాపారాల కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవడం గమనించిన క్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తమ సిబ్బందితో ఫుట్పాత్ వ్యాపారులతో మాట్లాడారు. ఆ ప్రాంతం నుంచి తొలగించేందుకు అంగీకరించే విధంగా ఆమోద పత్రాలపై సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేని ఫుట్పాత్ వ్యాపారాల కారణంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందని అన్నారు. ఏకే వచ్చి మేకే మారిన తీరుగా వ్యవహారం మారకుండా వారికి నిర్దేశించే ప్రదేశాలు వెళ్లాలని సూచనలు ఇచ్చామని అన్నారు. సిఐ వెంట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, అధికారులు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆహార్ సంస్థ అధినేత ఉప్పాల వరదరాజు సత్యమణి సత్యవతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. తెనాలి పట్టణంలో ఆహార్ సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చిన ఉప్పాల వరదరాజులు వ్యాపార రంగంతో పాటు ఆధ్యాత్మిక రంగంలో 1,00,000 హనుమాన్ చాలీసా ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. ఉప్పాల వరదరాజుల ఇంట విషాదం చోటు చేసుకుంది. వరదరాజు సత్యమణి సత్యవతి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో జీవన పోరాటం చేస్తున్న క్రమంలో సోమవారం తుది శ్వాసను విడిచారు. అందరితో కలుపుగోలుగా ఉండే వరదరాజు సత్యమణి ఇక లేరనే విషయం తెలియడంతో వ్యాపార రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మిక బంధువులు సత్యవతి భౌతికాయం చెంత శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విష సర్పాల పుట్టలుండే కాల్వగట్లపైన గ్రామ పొలిమేరల్లో పట్టణ పరిధిలో ఫుట్పాత్లపై జీవిస్తున్న నిరుపేద గిరిజనులు తరతరాలుగా సామాజిక అంటరానితనానికి వివక్షతకు గురవుతున్నారని, నిరక్షరాస్యత, ఆర్థిక సమానత, సాంఘిక దురాచారాల కారణంగా దుర్భర జీవితం గడుపుతున్నారని ఫర్ ది లీస్ట్ ఆఫ్ దేశ్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి పరిధిలో 3 కాల్వల కట్టలపై నివసిస్తున్న గిరిజనులకు ఫర్ ది లీస్ట్ ఆఫ్ దేశ్ స్వచ్ఛంద సేవ సంస్థ తరపున చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మీడియాతో మాట్లాడారు. మండల పరిధిలో జీవిస్తున్న నిరుపేద గిరిజనుల వివరాల్ని ఫర్ ది లీస్ట్ ఆఫ్ దెమ్ స్వచ్ఛంద సేవ సంస్థ వాలంటీర్లు సేకరించి ఆధార్, రేషన్ కార్డు, పక్కా గృహాల మంజూరు కోసం సంబంధిత అధికారులకు అందజేస్తారని తెలిపారు. రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ అధికారులు జాబితాను పరిశీలించిన అనంతరం ఆధార్, రేషన్ కార్డులను మంజూరు చేయవలసిందిగా దిలీప్ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రావూరి సురేష్ బాబు, సంస్థ వాలంటీర్లు తదితరులు ఉన్నారు. ఎవరూ కూడా పట్టించుకోకుండా అతి దయనీయంగా, హీనంగా, సమాజానికి దూరంగా కాలువకట్ల మీద నివసిస్తున్నారు గిరిజనులు. ఈ రోజుకి కూడా సామాజిక అంటరానితనానికి గురయ్యారని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళు ఇస్తరాకులు పారేస్తే ఆ పారేసిన ఇస్తరాకుల్లో ఉన్న అన్నాన్ని తీసుకుని ఈ గిరిజనులు తింటుంటారు. తుఫాను వచ్చినా, చిన్న వర్షం వచ్చినా, ఎండొచ్చినా, ఏ బ్రిడ్జీల కిందో చెట్ల కిందో అతి దయనీయంగా బతుకుతున్న ఇలాంటి గిరిజనుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, అధికారులకి కూడా ఉంది. మనసుంటే వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని, అధికారుల్ని చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా, వేడుకుంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసంలో చివరి సోమవారం నేపథ్యంలో భక్త జనంతో పోటెత్తిన శివాలయాలు. కేశవునికి ప్రీతిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధానంలో సామూహిక శ్రీ సత్యదేవ వ్రత పూజలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా మహిళా బాలల గ్రంథాలయంలో కవి సమ్మేళనం. డివిజన్ గ్రీవెన్స్ కు 12 ఆర్జీలు రాగా మండల గ్రీవెన్స్ కు 5 ఆర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.